మిత్రులారా అందరికీ నమస్తే. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. 1992లో 73 రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే ఉన్నదో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్ మూడంచెల వ్యవస్థను దాన్ని తీసుకొచ్చారు. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రస్తుతం 500 మందికి ఒక గ్రామ పంచాయతీ చేసినటువంటి పరిస్థితిని, 500 మంది ప్రజలు ఓటర్లకు సంబంధించి ఒక గ్రామ పంచాయతీ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇవి అయిన తర్వాత ఇవాళ రాజకీయాలన్నీ అసలు నిజమైన ప్రజాస్వామ్యం ఉందా? ఆకాశంలో వ్యవహరిస్తున్నటువంటి దాన్ని భూమి మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో మనం గ్రామీణ మోడల్కి సంబంధించి గ్రామం నుంచి మండల కేంద్రానికి సింగిల్ రోడ్డు ఉండాలి. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కనీసం డబల్ రోడ్డు ఉండాలి. మండలం నుంచి జిల్లాకి డబల్ రోడ్డు ఉండటంతో పాటుగా జిల్లా నుంచి రాష్ట్ర కేంద్రానికి 4 లైన్, రాష్ట్ర కేంద్రం నుంచి నేషనల్ లెవెల్కి 6 లైన్స్ రోడ్లు ఉండాలి, నేషనల్ హైవేలు ఉండాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగానే మనం ముందుకు వెళ్ళాలి. భారతదేశం అంటే ఒక 10 నుంచి 15 లక్షల గ్రామాల యొక్క సమూహం. ఇంకా హ్యాబిటేషన్స్, బీసీ కాలనీలు, ఎస్సీ కాలనీలు, గిరిజన కాలనీలు, ఆదివాసీ గూడాలు ఈ అదనం. సో ఏదైతే ఉన్నదో ఆ విధంగా మాల కాలనీలు, మాలపల్లెలు, మాదెగూడాలు, బీసీ కాలనీలు, గౌడ కాలనీలు, సాకల కాలనీలు, మంగళ కాలనీలు, కుమ్మర కాలనీలు ఉన్నాయి. నాయ బ్రాహ్మణ కాలనీలు కూడా ఉన్నాయి. మా ఖమ్మంలో చూస్తే ఇట్లా వివిధ కులాలకు సంబంధించిన కాలనీలు ఉన్నాయి. వడ్డర కాలనీలని. సో ఇట్లా చూస్తున్నాం. ఇది కేవలం మా జిల్లా కేంద్రానికి, జిల్లాకి పరిమితమైంది కాదు, రాష్ట్రానికి, కేంద్రానికి సంబంధించి కూడా వర్తిస్తూ ఉన్నది, దేశవ్యాప్తంగా కూడా. సో నిధులకు సంబంధించి రాజకీయ జోక్యం ఇలా ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము జాలి చూపి విధిల్చితే, వాళ్ళకి మనసు గారికి విధిల్చితేనే డబ్బులు వచ్చినట్టుగా ఇలా కనపడతా ఉంది. గ్రామీణాభివృద్ధికి సంబంధించి పన్నులు వసూలు చేసుకొని కట్టుకునే కార్యక్రమాలు అయితే లేవు, మనకు కనపట్టలేదు. బ్యూరోక్రసీ, అవినీతి బాగా పెరిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం గ్రామ పంచాయతీల్లో. సో ఒకవైపు గ్రామ పంచాయతీ నిధులు లేకుండా దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని చెప్పుకున్నా నిజం కూడా విశాలమైంది భారతదేశం. ఇదే వాటికన్ సిటీ కాదు, సింగపూర్ సిటీ కాదు. ఆ రెండు ఒకటే క్రిస్టియన్కి సంబంధించింది, ఒకటే టూరిజానికి సంబంధించింది. వాటికన్ సిటీ క్రిస్టియన్కి సంబంధించి చాలా పవిత్రమైన స్థలం. విధంగా సింగపూర్ అనేది టూరిస్ట్ ప్లేస్. చాలా అనేక ఆకాశ హర్మాలు ఉంటాయి. భయంకర అసలు కనుచూపు ఎంత ఉండదో అంత ఎత్తు బిల్డింగ్లు కట్టి ఉంటారు. అది టూరిస్ట్ ప్లేస్గా ఉంది. కానీ భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పోవడానికి 2 రోజులు రైల్లో పడుతుంది టైం. అంత విశాలమైన భూభాగం ఉంది. చాలా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో వీటిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వచ్చినప్పుడు మౌలిక వస్తువుల కల్పన ఇలా ప్రధానంగా ఉన్నది. త్రాగునీరు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ, పార్కులు కానీ, లైబ్రరీలు కానీ, జిమ్ సెంటర్లు కానీ, ఈ విధంగా ముందుకెళ్ళాలి. గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించుకోవటం, గ్రామ సభలు పెట్టుకోవటం, రైతులకు సంబంధించిన సమావేశాలు, వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి సమావేశాలు ఇవన్నీ పెట్టుకుని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో రోడ్లు వేయాలి, త్రాగునీరు ఉండాలి, విద్య ఉండాలి, 100% కరెంట్ అందాలి, ఉపాధి అవకాశాలు కరువైనటువంటి పరిస్థితి. ఇలా గ్రామీణ యువత పట్టణ ప్రాంతాలకు పోతే గ్రామీణ యువత తగ్గిపోతూ ఉంది. పట్టణాలను పోయే స్థిరపడే కార్యక్రమాలు ఇలా పెరుగుతూ ఉన్నాయి. అందుకోసం ఇంటర్నెట్లు రావాలి, డిజిటల్ సేవలు రావాలి, ఆన్లైన్ సేవలు రావాలి. విద్యా వనరులు గ్రామాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు పట్టణాలు వలసపోయే పరిస్థితి ఉంటుంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రోజులు ఉపాధి 100 నుంచి 200 రోజులైనా 100 రోజులైనా పనిచ్చి వాళ్ళకి ఉపాధి మార్గాలను పెంచే కార్యక్రమం అయితే చేయాల్సినటువంటి అయితే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సో పెద్దలారా, మిత్రులారా, ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలే భారతదేశానికి పట్టుకొమ్మలు అనేది సుస్పష్టం. ఆ విధంగా మనం ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో అందరికీ, అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలి. వృద్ధులకి, దివ్యాంగులకి, అంటే దివ్యాంగులు అంటే వికలాంగులకు సంబంధించి, మెంటల్ రిటైర్డ్ పర్సన్కి సంబంధించి, నేత, గీత, రజక వృత్తిదారులకు సంబంధించి పెన్షన్లు ఇవ్వాలి. దాంతో పాటుగా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, దేశాభివృద్ధికి బాటలు వేయాలి. సో గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గ్రామాలు గతంలో స్వయం సమృద్ధిగా ఉండేవి. వాటర్ సిస్టమ్ నుంచి దాటి కొంచెం ముందుకు వచ్చినప్పుడు దగ్గర నుంచి భారతీయ గ్రామాలు స్వయం సమృద్ధి వైపు ఉన్నాయి. 1930లో 29-30లో ఆర్థిక మాంద్యం వచ్చిన భారతీయ ఆర్థిక వ్యవస్థ మీద టచ్ కూడా చేయలేకపోయినాయి. ఎందుకంటే సహజంగా తినడానికి, తిండికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలని జొన్నలు కానివ్వండి, సజ్జలు కానివ్వండి, రాగులు, కొర్రలు, చెరువుల కింద అయితే ఒడ్లు పండించుకొని తినేటోళ్ళు. దాంతోపాటు దానికి సంబంధించినటువంటి కందులు, పెసలు, మినుములు, కూరలకు సంబంధించి పండించుకునేవాళ్ళు. దాంతోపాటు కూరగాయలు, బెండకాయలు, దోసకాయలు, టమాటాలు పండించుకునేవాళ్ళు. అంత ఇదిలో కూడా స్వయం సమృద్ధిగా ఉండేది. తిండికి సంబంధించి ప్రాబ్లం ఉండేది కాదు. అందుబాటులో ఆ రోజుల్లో ఆయుర్వేదిక్, హోమియో డాక్టర్లు అందుబాటులో కొద్దిపాటి వైద్య సేవలు ఏమన్నా కూడా కొంత సాధికారిత, కొంత స్వయం సమృద్ధిగా అనిపించాయి.
సో, ఇయాల ఆధునిక కాలమాన పరిస్థితులు వచ్చినా గూడా మరి తగినటువంటి రోడ్డు సౌకర్యం లేనటువంటి, ప్రైమరీ హెల్త్ సెంటర్లు లేనటువంటి, అంగన్వాడీ సెంటర్లు లేనటువంటి కేంద్రాలు, కరెంట్ లేనటువంటి గ్రామాలు ఇయన్నీ మనం చూస్తా ఉన్నాం. సో, ఇప్పటికే మనం కొన్ని లెక్కలు చూసినప్పుడు, కొన్ని లెక్కలకు సంబంధించి మనం చూసినప్పుడు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని లెక్కలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. సో సో, ఆహ్, 13% మందికి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మరుగుదొడ్లు లేవు. 6.56 లక్షల ఫ్యామిలీస్‌కి అంటే తెలంగాణ రాష్ట్ర జనాభాలో 100కి 5.8% మందికి కరెంట్ లేదట ఇప్పటికి. 21.2% మందికి ఇప్పటికీ త్రాగునీరు లేదు. నీళ్లున్నాయి. ఫ్లోరైడ్ లేనటువంటి, కలరా, టైఫాయిడ్ రానటువంటి, కలుషితం కానటువంటి మంచి ప్యూరిఫైడ్ నీళ్లు అందట్లేదు. సో, దాంతో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి 100కి 6.5% మంది ఇంకా అప్పుల కోసం మనీ లెండర్స్ మీద బ్యాంకుల దగ్గర కాకుండా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీలు తీసుకుంటున్నారు. కుటుంబ అవసరాలకు ఇప్పటికే 7% మంది పెళ్ళిళ్ళు, వైద్యం ఖర్చులకు అప్పులు చేస్తున్నారు. ఇంటికి సంబంధించి 63.5% మందికి 2 గదుల ఇళ్లున్నాయి. మిగిలిన 27.5% మందికి మాత్రమే 3 గదులు సుమారుగా ఉన్నాయి. సో, ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. ఉద్యోగ ఉపాధి అవకాశాలు సరిగ్గా లేక యువత, గ్రామీణ యువత పట్టణ ప్రాంతాలకు వెళ్తా ఉంది. నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో, వీటిని బ్యాంకింగ్ సేవలు గ్రామాలకు విస్తరించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అంటే కొద్దిమంది పెట్టుబడిదారుల అభివృద్ధి కాదు, సమగ్రాభివృద్ధి, సంతులితాభివృద్ధి, సంపూర్ణాభివృద్ధిని మేము కోరుతా ఉన్నాం. ఆ వైపుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా మిత్రులారా.